ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ ఢీకొట్టబోతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ దూకుడు మీదే ఉంది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచింది, 4 పాయింట్లు సాధించింది. హ్యాట్రిక్ విజయాలతో టాప్ ప్లేస్ లో సెటిల్ అవ్వడంపై గురిపెట్టింది. ముంబై ఇండియన్స్ మాత్రం ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో ఒకటే విజయం సాధించింది, 2 పాయింట్లే సాధించింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ పై సత్తా చాటి పాయింట్ల పట్టికలో మెరుగవ్వాలనే పట్టుదలతో కనిపిస్తోంది. గువాహటి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీపై అందరి ఫోకస్ పడబోతోంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కొంటాడనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. గత సీజన్ లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించాడు. గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత ముంబైతో జరిగిన మ్యాచ్ లో మాత్రం 2 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి. యూత్ క్రికెట్ లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసమే సృష్టించాడు, ఆధిపత్యం చెలాయించాడు. అండర్-19 వరల్డ్ కప్ లో ఫైనల్లోనూ విశ్వరూపం చూపించాడు. ఈసారి ఐపీఎల్ లోనూ కాన్ఫిడెంట్ గానే బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి మ్యాచ్ లో 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. రెండో మ్యాచ్ లో 18 బంతుల్లో 31 పరుగులు కొట్టాడు. ప్రొఫెషనల్ క్రికెట్ లో బుమ్రాను వైభవ్ సూర్యవంశీ ఎప్పుడూ ఫేస్ చేయలేదు. స్టార్ ప్లేయర్ బౌలింగ్ లో ఫ్యూచర్ స్టార్ ఎలా ఆడతాడు, ఎవరు పై చేయి సాధిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ చెలరేగితే ముంబై బౌలర్లకు సవాల్ తప్పదు. హెట్మయర్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. రవీంద్ర జడేజా నుంచి ఆల్రౌండ్ షోను టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే ఎలా రాణిస్తారన్నది కీలకమే. ఢిల్లీ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ కూడా బలంగానే ఉంది. అయితే గత ఓటమి నుంచి బయట పడటంపై ఫోకస్ చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీతో టీమ్ కు బ్యాలెన్స్ వస్తుంది అనడంలో డౌట్ లేదు. ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ కలిసి రానుంది. రికల్టన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ను టీమ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. తిలక్ వర్మ రాణించడము ముంబై ఇండియన్స్ కు కీలకమే. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోనే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా, స్టెఫెన్ రూథర్ఫర్డ్, షాంటన్ కూడా దంచేస్తే పరుగులు పోటెత్తడం ఖాయం. కార్విన్ బాష్ స్థానంలో ట్రెంట్ బౌల్ట్ బరిలో దిగే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగాన్ని బుమ్రా లీడ్ చేయబోతున్నాడు. శార్దుల్ ఠాకూర్ పైన అంచనాలు ఉన్నాయి. మయాంక్ మార్కండే, అశ్విని కుమార్ లో ఒకరికి ఛాన్స్ దొరకొచ్చు. గువాహటి పిచ్ పేసర్లకు ఫేవర్ గా ఉండే అవకాశం ఉంది. సీజన్ లో ఇప్పటి వరకు గువాహటిలో ఒకటే మ్యాచ్ జరిగింది. ఇదే వేదికలో చెన్నై సూపర్ కింగ్స్ 127 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత టార్గెట్ ను రాజస్థాన్ రాయల్స్ ఈజీగా ఛేదించింది.